నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిన వాళ్ళకి, సో ఎక్కువగా ఊపిరి సరిగ్గా తీసుకోలేని వాళ్ళకి ఏమైనా మంచి హోమ్ మేడ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం మన ప్రేక్షకుల కోసం తప్పకుండా చెప్తానమ్మా. సో ఊపిరితిత్తులని శక్తివంతంగా, బలంగా, ఆ యొక్క సమర్థవంతంగా పనిచేసేందుకు మనం ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి చెప్పుకోబోయేటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల దగ్గు సమస్య తగ్గిపోతుంది, ఆయాసం సమస్య తగ్గిపోతుంది, అదేవిధంగా నెంబు లాంటివి ఏదైనా ఉన్నప్పుడు ఆ యొక్క సమస్య తగ్గిపోతుంది. సో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వివిధ రకాలైన సమస్యలు తగ్గించేందుకు అద్భుతమైనటువంటి పానీయం. మనం ఈ యొక్క ఔషధాన్ని ఈ యొక్క పద్ధతిలో వాడుకోవడం వల్ల చక్కటి ఫలితం కూడా కలుగుతుందమ్మా. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. కేవలం 4 పదార్థాలమ్మా. మొట్టమొదటిది తమలపాకులమ్మా. ఈ తమలపాకులు, రెండవది దాల్చిన చెక్క, మూడవది లవంగాలు, 4వది మిరియాలు. ఈ 4 పదార్థాలతో ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు త్వరగా తగ్గేందుకు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందమ్మా. అలర్జీ ఈ యొక్క ఔషధం వల్ల తగ్గిపోతుంది. అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా, వచ్చినటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గేందుకు ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడం వల్ల ఊపిరితిత్తులు బాగా సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ ఔషధం ఉపయోగపడుతుంది. వీటన్నిటికి తోడు ఊపిరితిత్తుల భాగంలో సంకోచ వ్యాకోచాలు, ఊపిరితిత్తుల నాళాల్లో సంకోచ వ్యాకోచాలు బాగా జరిగి చక్కటి రక్త ప్రసరణ జరిగి చక్కటి ఆక్సిజన్ మరి మనకు ఊపిరితిత్తులకు అంది ఆ ఊపిరితిత్తుల్లో తయారైనటువంటి చెడు పదార్థం అంతా తొలగించేందుకు కూడా ఈ యొక్క ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. మొట్టమొదట ఒక పాత్రలో ఇంచుమించు ఒక 200 ml నీళ్ళు ఈ విధంగా తీసుకోవాలమ్మా. 200 ml వాటర్ ఒక పాత్రలో ఈ విధంగా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత 2 తమలపాకులమ్మా బాగా శుభ్రంగా కడిగేసేసి, తుడిచేసేసి ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ తమలపాకుల యొక్క 2 తొడిమెలు కూడా తొలగించేసేయాలమ్మా. చూసారు కదమ్మా. ఈ విధంగా తొలగించిన తర్వాత ఈ తమలపాకులని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఇందులో వేసేయాలన్నమాట. అట్లే ఇందులో ఒక 3 మిరియాలు కూడా వేసేయాలమ్మా. 3 లేదా 4 మిరియాలు వేస్తే సరిపోతుంది. దీంతోపాటు ఒక 2 లవంగాలు కూడా ఇందులో వేసేయాలన్నమాట. చివరగా కాస్త దాల్చిన చెక్క ముక్క కూడా వేసేయాలమ్మా. ఇంతే, సరిపోతుందమ్మా. చాలా తీక్షణంగా ఔషధం ఉంటుంది కాబట్టి కషాయము కొద్ది ప్రమాణంలోనే ఈ విధంగా కలిపినా సరిపోతుందమ్మా. సో ఈ పద్ధతిలో ఈ పదార్థాలని బాగా కలిపిన తర్వాత ఒక 200 ml నీళ్ళకు గాను 100 ml నీళ్ళు మాత్రమే మిగిలినట్టు మంట మీద మరిగించేసేయాలమ్మా. సో ఈ విధంగా మరిగించడం వల్ల తమలపాకులో ఉన్నటువంటి రసాయన గుణాలన్నీ కూడా ఈ నీళ్ళలోకి వచ్చేస్తాయి. దీంతో పాటు మరి మిరియాల్లో ఉన్నటువంటి రసాయన గుణాలు, అదేవిధంగా లవంగాల్లో ఉన్నటువంటి రసాయన గుణాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి రసాయన గుణాలన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కాబట్టి ఊపిరితిత్తులకు సమర్థవంతంగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం తయారైపోతుంది. అంటే వ్యాధి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎంత పరిమాణంలో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి? వ్యాధి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధాన్ని 3 పూటలు వాడుకుంటే సరిపోతుందమ్మా. 3 పూటలు అంటే ఒకటేసారి ప్రిపేర్ చేసుకుని తీసుకోవచ్చు సార్? పనికిరాదమ్మా. ఇది కూడా తాజాగా తయారు చేసుకున్నప్పుడే రిజల్ట్స్ బాగా ఫాస్ట్ గా సమర్థవంతంగా ఉంటాయమ్మా. కాబట్టి ఎప్పుడప్పుడు తయారు చేసుకోవాలమ్మా. సో 3 పూట్ల తయారు చేసుకోవాలి. ఒక మధ్యస్థంగా సమస్య ఉన్నప్పుడు 2 పూట్ల తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది. సమస్య కొద్దిగా ఉంటే 1 పూట వాడినా సరిపోతుంది. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవాలమ్మా. ఒకవేళ అదే చిన్న పిల్లలకైతే సార్? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. చిన్న పిల్లలకైతే మరి చిన్న పిల్లల్లో కూడా మరి దగ్గు, జలుబు, తర్వాత ఆయాసం ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి మనం చెప్పుకున్నటువంటి ప్రమాణంలో అంటే ఈ యొక్క ఔషధాలు ఏవైతే మనం చెప్పుకున్నామో ఆ ఔషధాలు 1/4 వరకు కలిపితే సరిపోతుందమ్మా. నీళ్లు కూడా తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా 1/4 వరకు నీళ్లు తీసుకోవాలి. 50 ml నీళ్లు తీసుకోవాలి. 50 ml నీళ్ళలో కూడా మనం చెప్పుకున్నటువంటి పదార్థాలు 1/4 వరకే తీసుకుంటే సరిపోతుందమ్మా. ఉదాహరణకి తమలపాకు ఉందమ్మా. తమలపాకు 1/4 2 తమలపాకులు తీసుకున్నాం కదమ్మా. దాంట్లో చిన్న తమలపాకు సగం సరిపోతుంది. ఆ విధంగా తీసుకుని కషాయం లాగా తయారు చేసుకుని వాడుకున్నా సరిపోతుంది. తీసుకోవడం వల్ల కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవమ్మా. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే దాదాపు ఒక 4-5 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ పద్ధతిలో వాడుకోవచ్చు. మరి 4 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకంటే అంటే సంవత్సరం నుంచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి కషాయాన్ని అంటే తక్కువ ప్రమాణంలో తయారు చేసుకున్నప్పటికీ 1 స్పూన్ ఉదయం 1 స్పూన్ సాయంత్రం ఇస్తే సరిపోతుందమ్మా. సో 2వ డోసు కూడా కాస్త వెచ్చ చేసి ఇస్తే సరిపోతుందమ్మా. సో రెగ్యులర్ గా వాడకూడదు కానీ 4-5 రోజుల పాటు మాత్రం ఉదయం తయారు చేసుకున్నది సాయంత్రం కూడా వాడుకోవచ్చు. సో చిన్నపిల్లలకు ఆ విధంగా తక్కువ డోసు వాడాలి. పెద్దలకైతే నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుందమ్మా. మరుగుతున్నాయి కదమ్మా. ఈ విధంగా మరిగేటప్పుడు స్టవ్ కట్టేసేయాలమ్మా. తీసేయండి అమ్మా. స్టవ్ కట్టేసేయండి.
స్టవ్ కట్టేసిన తర్వాత ఈ పదార్థము కొంచెం కాస్త చల్లబడాలి. చల్లబడిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత అంటే పొగలన్నీ తగ్గిన తర్వాత దీన్ని వడగట్టేసేయాలమ్మా. సో భరించగలిగిన గోరువెచ్చగా ఉంది. ఎగ్జాక్ట్లీ అమ్మా. కొంచెం అంటే ఇప్పుడు ఎక్కువ కాలుతుంది కాబట్టి పొగలు వస్తున్నాయి కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టుకుంటే ఇంకా బాగుంటుందమ్మా, ఇబ్బంది ఉండదు. కాబట్టి కాస్త కొంచెం చల్లారిన తర్వాత వడగట్టితే సరిపోతుంది. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఒక పానీయం తయారైపోయిందమ్మా. అవును సార్. సో నేను చెప్పినటువంటి పద్ధతిలో మరి ఇంచుమించు సమస్తమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధులకి రామబాణంలో పనిచేసేటువంటి దివ్యమైనటువంటి ఔషధం ఈ ఔషధం. ఎస్. సో చూసారు కదా, చాలా చక్కటి అండ్ ఊపిరితిత్తులో అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన న్యాచురల్ పద్ధతిలో ఒక మంచి రెమెడీ అనమాట. సో మీ అందరు కూడా ట్రై చేయాలి అనుకున్నా, ఎందుకనంటే న్యాచురల్ పద్ధతిలో ఏదైనా సరే మన బాడీకి ఎఫెక్ట్ అనేది చూపించుకునే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది మాకు ఖచ్చితంగా తెలియపరచండి. అండ్ అలానే మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా సరే డెఫినెట్గా మర్చిపోకుండా ఆ కామెంట్ అనేది మీరు కామెంట్ చేసినట్లయితే ఇప్పటివరకు చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా దాని రిలేటెడ్గానే చేయడం జరిగింది. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా మేము సార్తో డిస్కస్ చేసి ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తాం. మళ్ళీ ఇంకో వీడియోతో మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే మా.